హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఇంకొక రెసిపీతో. అయితే నేను ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను, అంటే కాకరకాయ కారం చేస్తున్నాను అనమాట. ఈరోజు ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే కళాయి పెట్టుకొని కళాయిలో మన మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర అవి అయితే వేసుకొని వేపుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. అలా లైట్గా అన్నీ మనకి కొంచెం ఆ ఆయిల్లోనే అన్ని పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కానీ ఒకసారి కారం చేసుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను ఆనియన్, వెల్లుల్లి అయితే వేసేసాను. అవి సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు అలాగే ఆయిల్లో వేపుతున్నాను అనమాట. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చేది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే అవి వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేశాను అనమాట. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని మన కాకరకాయలు అయితే పైన తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి ఆ తొక్క తీయకుండా అలాగే వేపాలి. మనకి కాకరకాయలో చేదనేది మనకి తింటేనే మంచిది, కానీ ఈ విధంగా కారం ఈ విధమైన కాకరకాయ కారం చేసామంటే మనకు చేదు కూడా అనిపించదు అనమాట. అందువల్ల నేను అలాగే వేసి చేస్తున్నాను అనమాట. కాకరకాయలు కూడా అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేపేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా, వాటిలో అయితే నేను కారము, కొంచెం పసుపు అయితే వేసేసాను. వేసి కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, ఓకేనా. నేను కాకరకాయ కారము లేదా టమాటా, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి కాకరకాయ దగ్గరగా కూడా వండుతాను అనమాట. కాకరకాయ కర్రీ అయితే నేను ఎప్పుడు చేయలేదు. కాకరకాయ తొక్కు అయితే చేస్తాను, గుత్తంగా చేసుకుంటాం కదా అలా చేస్తా. ఉట్టి కాకరకాయ ఫ్రై చేస్తాను కొబ్బరి పొడి వేసి. ఇంకొక రకం అయితే మన గుత్తి వంకాయ కాకరకాయ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇలా కూడా చేస్తాను అనమాట. ఇప్పుడు మనము గుత్తి వంకాయకి అయితే మనము మధ్యలో కట్ చేసుకొని ఎలా పెట్టుకుంటామో ఆ పేస్ట్ అనేది, అది ఇప్పుడు ఈ కాకరకాయలో కూడా నేను అదే విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా వస్తుందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మన వంకాయ అయితే ఎలా అయితే టేస్ట్, వంకాయలో అయితే మనము కొంచెం పల్లి, నువ్వులు అలాంటివన్నీ వేసుకుంటాం, కొంచెం కొబ్బరి. దీంట్లో అయితే మనం ఏమి వేయమన్నమాట. ఓన్లీ మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ కాకరకాయకి కావాల్సిన ఐటమ్స్ అయితే అవి ఆయిల్, ఇంకా అంతే. ఇంకా ఎక్స్ట్రా ఇంకేమీ యాడ్ చేసేదంటే ఏమీ ఉండదు అనమాట. ఇంక ఇప్పుడు అలా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ అదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. అవి వేపుకున్న తర్వాత మనము స్టఫింగ్ చేసిన తర్వాత కొంచెం మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అందులోనే వేసి కలబెట్టేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేసి నేను ఇంకా ఆ రోజు సాంబార్ కూడా చేశాను, కానీ నేను సాంబార్తో అయితే తినలేదనమాట. ఆ రోజు నేను రైస్లో, వేడివేడి రైస్లోనే ఆ కాకరకాయ కారం అలాగే వేసుకొని తిన్నానమాట. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా నేను చేసిన ఈ విధంగానే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, కామెంట్ పెడుతున్నారు కానీ ఫుల్ వీడియో అయితే ఎవరు చూడట్లేదు. వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే ఇంత కష్టపడి చేసిన మాకైనా కానీ యూస్ అనేది ఉండిద్ది అనమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడైతే వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై అయితే వేసుకొని తింటున్నాను అనమాట. నాకైతే ఆ రోజు సూపర్గా కుదిరింది, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. మా పిల్లలైతే కాకరకాయలు, కాయగూరలు, వెజిటేబుల్స్ ఏ పెట్టినా కానీ మా పిల్లలు తినరనమాట. అందుకని నేను ఏ చేసినా కానీ నా చేత్తో నేనే తినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.